హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సన్9 ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ బైక్ ర్యాలీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమై మెయిన్ గేట్ వరకు కూడా కొనసాగింది. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొని ఈ యొక్క బైక్ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అధ్యక్షుడు డాక్టర్ వి దత్తహరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరికీ కూడా ఏడిఏ హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడినటువంటి వేతనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్య పరిష్కారం జరిగిన తర్వాతే రెగ్యులర్ నోటిఫికేషన్ని జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
గ్రౌండ్ डायरेक्ट नहीं equal work, equal pay, equal work, equal pay, equal work, equal pay. CM ఇచ్చినామిని వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. CM ఇచ్చినామిని వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. CM ఇచ్చినామిని వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలో ఈరోజు యూనివర్సిటీ సంబంధించినటువంటి ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక ఉపాధ్యాయుడు ఒక క్లాస్ గదిలో ఉండవలసింది పోయి తన యొక్క వినూత్న నిరసనని బైక్ ర్యాలీ ద్వారా తెలియజేస్తుందంటే ఎంత మనో ఆవేదనకి గురి అవుతున్నాడో తెలియజేసుకోవడానికి ఇది ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల మేనిఫెస్టోలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ మేము రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని మేము వెంటనే అమలు పరచమంటున్నాము. మాకు కావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ ఏదైతే బేసిక్ ప్లేస్ ఇచ్చారే దీంతో కూడుకున్నటువంటి భద్రత కావాలనుకుంటున్నాము. ఆ భద్రత కోసమే మేము పోరాటం చేస్తున్నాము. మాది న్యాయమైనటువంటి పోరాటము. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని రేవంత్ రెడ్డి గారిని మేము తెలంగాణ యూనివర్సిటీ నుంచి తెలియజేస్తున్నాం. అధ్యాపకుల యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క స్టేట్ కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో బైక్ ర్యాలీకి పూనుకొని ప్రతి యూనివర్సిటీలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మా యొక్క ఆవేదన ఒకటే, మీరు ఏదైతే
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా అనౌన్స్మెంట్ చేసిరో రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపక పోస్టుల భర్తీ గురించి మీరు ఏదైతే హామీని స్పష్టంగా మీ ఒపీనియన్ని స్పష్టంగా తెలియజేసిరో దానికి చాలా మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క మనోభావానికి లోనై భావోద్వేగానికి గురైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. అయ్యా, మరి మీరు ప్రస్తావిస్తూ ఆ రోజు 20 సంవత్సరాల నుంచెల్లే యూనివర్సిటీలు ఏవైతే నిర్లక్ష్యానికి గురైనాయని మీరు ప్రతిపాదించారో మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మా సైడ్ నుంచెల్లే అయ్యా, మేము ఈ 20 సంవత్సరాల నుంచెల్లే పనిచేస్తున్నటువంటి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టులు ఆ నిర్లక్ష్యానికి గురవుతున్న యూనివర్సిటీలను గత 20 సంవత్సరాల నుంచెల్లే కాపాడుతూ రావడం జరుగుతుంది. మేము 20 సంవత్సరాల నుంచెల్లే చదువు చెప్తున్నాము. మేము చదువు చెప్పిన విద్యార్థులు ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి డిగ్రీ కాలేజీలో ఒక లెక్చరర్లు అయినారు. మరి వారు కాంట్రాక్టర్ పొజిషన్లో ఉన్నా కూడా రెగ్యులరైజేషన్ కూడా జరిగింది వాళ్ళది. కానీ మమ్మల్ని మాత్రం ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో మమ్మల్ని విస్మరిస్తూ ఓన్లీ జేఎల్ను డిఎల్ను మాత్రమే రెగ్యులరైజేషన్ చేసి మమ్మల్ని మర్చిపోయింది. కానీ మీరు ప్రజాపాలనలో మార్పు రావాలి, మార్పు కావాలి అనే ఏదైతే నినాదంతో మీరు గద్దెనెక్కిర్రో ఈ రోజు మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాట్లాడినటువంటి మాటలు చాలా మందిని మనోవేదానికి గురి చేశాయి. ఎందుకు అంటే ఒక కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క ప్రస్తావన లేకుండా మీరు వాళ్ళకు ఏం దారి చూపెడుతుందో తెలియకుండానే డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చేసుకోమనడం ఇది చాలా బాధాకరమైన విషయం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు మీ మీద సానుకూలత ఉంది, మీరు చేస్తారనే గట్టి నమ్మకం మాకు ఉంది. సో మాకు ఏదైనా ఒక న్యాయం చేస్తూ అభద్రతా భావం నుంచి భద్రతా భావానికి తీసుకురావాలని కోరుకుంటూ